సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్లిన 228 మంది భారతీయులను తాజాగా ఆ దేశం వెనక్కి పంపింది. శని, ఆదివారాల్లో 2 విడతలుగా అమెరికా సైనిక విమానాల్లో వీరిని భారత్కు తీసుకువచ్చారు. పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాలు ల్యాండ్ అయ్యాయి. తమ చేతులకు సంఖ్యలు వేసి కాళ్లను గొలుసులతో బంధించి తీసుకువచ్చారని భారతీయ వలసదారులు వాపోయారు. విమానంలో ప్రయాణ సమయమంతా తమను ఇలాగే ఉంచారని, అమృత్సర్లో విమానం దిగిన తర్వాతనే సంఖ్యలు, గొలుసులు తొలగించారని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై దేశ బహిష్కరణ చర్యల్లో భాగంగా తొలి విడతలో ఈ నెల 5న 104 మంది భారతీయులను సైనిక విమానం C-17లో వెనక్కి పంపింది. రెండో విమానం 116 మందితో శనివారం రాత్రి, మూడో విమానం 112 మందితో ఆదివారం రాత్రి అమృత్సర్లోనే దిగాయి. శనివారం దిగిన వారి వివరాలు పరిశీలించిన తరువాత ఆదివారం సాయంత్రం ఇళ్లకు పంపారు. ఇక ఆదివారం దిగిన వారి వివరాలు పరిశీలించే ప్రక్రియ మొదలైంది. రెండో విడత విమానంలో 65 మంది పంజాబ్, 33 మంది హర్యానాకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. ఇక మూడో విమానంలో హర్యానాకు చెందిన 44 మంది, గుజరాత్కు చెందిన 33 మంది, పంజాబ్ నుంచి 31 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా రెండో విమానంలో వచ్చిన సిక్కుల్లో ఎవరూ తలపాగా చుట్టుకోలేదు. అందుకు అమెరికా అధికారులు అనుమతించలేదని సిక్కు వలసదారులు తెలిపారు. దీనిపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం అమెరికాకు తీసుకెళ్తామని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ట్రావెల్ ఏజెంట్లు మోసం చేశారని వలసదారులు వెల్లడించారు. డైరెక్ట్ ఫ్లైట్లో అమెరికాకు పంపిస్తామని ట్రావెల్ ఏజెంట్ నమ్మించి డంకీ రూట్ ద్వారా తీసుకెళ్లారని పంజాబ్కు చెందిన దల్జిత్ సింగ్ అనే వ్యక్తి చెప్పాడు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో పొలాలు తాకట్టు పెట్టి కొందరు, పొలాలు పసుపులు అమ్మి మరికొందరు తల్లిదండ్రులు ఆ డబ్బుతో అమెరికాకు పంపారు. రెండో విడతలో అమెరికా నుంచి వచ్చిన వారిలో 2 యువకులు ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. పంజాబ్లోని పటియాలా జిల్లా రాజ్పురాకు చెందిన సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్లను పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. 2023లో రాజ్పురా పోలీస్ స్టేషన్లో వారిపై హత్య కేసు నమోదైంది.